గా నేర్చుకోవాలా? అప్టాక్స్ తో మా ఉచిత లైవ్ వెబినార్లలో చేరండి. ఆల్గో ట్రేడింగ్ కేవలం ₹10 బ్రోకరేజీ అందుబాటులో ఉంది. ఇప్పుడే అకౌంట్ ఓపెన్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు చార్టర్డ్ అకౌంటెంట్ లేళ్ల రవీంద్ర బాబు గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ రవీంద్ర గారు నమస్తే. సార్ నమస్తే విష్ణు గారు. వెల్కమ్ టు విష్ణు టాక్స్ అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. సో రవీంద్ర గారు, ప్రస్తుతానికి భారతదేశంలో బాగా ట్రెండింగ్లో ఉన్న టాపిక్, బాగా హాట్ డిస్కషన్ ఏంటంటే మోడీ గారు గోల్డ్ కొనొద్దన్నారు. ఎందుకు కొనొద్దన్నారు ఏంటి? సరే, మోడీ గారు గోల్డ్ కొనొద్దన్నారు కదా, మరి సిల్వర్ కొనుక్కోవచ్చు అంటూ ప్రతి ఒక్కరూ రకరకాల సందేహాలను వ్యక్తపరుస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో కూడా. ఏంటి అసలు మోడీ గారి వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఏంటి దాని వెనుకున్న ఆంతర్యం ఏమిటి? చూడండి విష్ణు గారు, మీరు చూస్తే లాస్ట్ 3-4 months నుంచి ఇరాన్కి ఈ ఇజ్రాయెల్కి ఉన్న వార్ వల్ల పరిస్థితులు బాగా దెబ్బతిన్నాయి. సో వార్ ఎకానమీ వల్ల ఇండియా కూడా ఇండైరెక్ట్గా మనం డైరెక్ట్గా పాల్గొనకపోయినా ఇండైరెక్ట్గా మన మోస్ట్ ఎఫెక్టెడ్ కంట్రీ విత్ రెస్పెక్ట్ టు ఆయిల్ పర్చేజ్ కానీ ఇంపోర్ట్స్ కానీ. వీటన్నిటి వల్ల మేము రూపాయి చూస్తుంటే ప్రతిరోజు రూపాయి కిందకి పోతా ఉంది. ఈరోజు 96 రూపీస్ పర్ డాలర్కి రూపాయి పడిపోయింది. సో దీన్ని బ్రింగ్ బ్యాక్ చేయడం, రూపాయిని మళ్ళీ బలపరచడం కోసం కొన్ని చర్యలు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుంది. దాంట్లో ఫస్ట్ ఏంటంటే గోల్డ్ కొనొద్దు అని చెప్పారు. అంటే బంగారం కొనకూడదు అంటే దాని అర్థం సిల్వర్ కొనమని కాదు, సిల్వర్ కూడా కొనకూడదు. గోల్డ్ కానీ సిల్వర్ ఏదైనా కానీ కొనకూడదు. ఎందుకంటే వీటిని కొనేటప్పుడు మన ఇండియన్ ఎకానమీ నుంచి డబ్బులు బయటకు వెళ్ళిపోతాయి. వేరే కంట్రీ అమెరికా డాలర్లో పేమెంట్ చేయాలి కాబట్టి మన ఎకానమీ ఇంకా వీక్ అవుతుందని చెప్పేసి పర్చేజెస్ని తగ్గిమన్నారు. ఎలాగైతే ఒక కుటుంబం ఉంటే కుటుంబంలో ఫ్యామిలీ ఇన్కమ్ ఒక 50,000 ఉంది, ఖర్చులు 60,000 అయితే ఏం చేస్తాం? అరే మన ఇన్కమ్ 50,000, ఖర్చులు 60,000 అవుతుంది, ఓ 10,000 తగ్గించుకున్నాం. సో నెక్స్ట్ మంత్ ఎవరికి బట్టలు లేవు, ఇంకా పండక్కే బట్టలు, ఈ మంత్లో ఎవరు బట్టలు అడగబాకండి, అది కొత్త ఫోన్ అని కొనొద్దు అని చెప్పి ఎలాగైతే మన ఖర్చులు తగ్గించుకొని కాస్ట్ కటింగ్ మనం చేస్తామో ఒక కుటుంబం కనుక. ఇండియా అనే ఒక పెద్ద కుటుంబం కాబట్టి ఈ కుటుంబానికి పెద్ద మోడీ కాబట్టి ఆయన తీసుకున్న సెట్ ఏంటంటే మనకు వచ్చే ఆదాయం ఎంత, మనం ఎక్స్పోర్ట్ చేయడం వల్ల మనం కొనడానికి ఇంపోర్ట్స్ ఎంత ఖర్చు అవుతుంది. సో ఎక్కువ ఖర్చు పెడుతున్నాము, ఆ ఖర్చు తగ్గియాలి. సో ఖర్చు తగ్గియాలంటే ఏం చేయాలి? కొనటం ఆపేయాలి. సో మేజర్ మనకి ఎక్కువ ఏం కొంటాము? గోల్డ్, క్రూడ్ ఆయిల్. బట్ ఆయిల్ కొనటం ఆపేస్తే ఈ ఎకానమీ రన్ అవ్వదు కాబట్టి ఆయిల్ మీద కన్జంప్షన్ తగ్గింది. మీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎంకరేజ్ చేసి ఆయిల్ కన్జంప్షన్ తగ్గింది. మనం ఆపలేము. వెహికల్స్ ఆపేసి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చేయండి, వాడండి. సో కన్జంప్షన్ తగ్గిపోయింది, ఆటోమేటిక్గా మన ఎకానమీ కొంచెం రివైవ్ అయింది. గోల్డ్ మాత్రం 1 year దాకా ఎటువంటి ఫంక్షన్లు అన్నా ఏమన్నా కానీ గోల్డ్ మాత్రం కొనొద్దు. సో ఆటోమేటిక్గా ఏమైంది? కాస్ట్ కటింగ్లో భాగంగా మనం కొనడం ఆపేస్తే మన ఖర్చు ఉండదు కాబట్టి మన యొక్క ఎక్స్పోర్ట్స్ వాళ్ళ వచ్చే ఇన్కమ్తో మనం ఇంపోర్ట్ చేసే ట్యాక్సెస్ మనం కట్టేయచ్చు. ఎకానమీ కొంచెం రివైవ్ అవుద్ది అని చెప్పేసి గోల్డ్ 1 year పాటు కొనొద్దు అన్నాడు. సో దాని అర్థం సిల్వర్ కూడా కొనకూడదు. ఏ పేమెంటు వేరే కంట్రీకి వెళ్ళేది లైక్ ఫారెన్ ట్రావెల్ కానీ, వేరే కంట్రీకి ట్రావెల్ వెళ్తారు, ట్రిప్స్ వెళ్తారు ఎంప్లాయీస్, ఫ్యామిలీస్. అమెరికాను ఇప్పుడు సమ్మర్ వస్తే వాళ్ళ డాటర్స్ దగ్గరికి అమెరికాను, యూకే అని, ఆస్ట్రేలియా వెళ్తారు. సో దానివల్ల కూడా మన ఎకానమీ నుంచి డబ్బులు బయటికి వెళ్ళిపోతాయి వేరే కంట్రీ ఎయిర్లైన్స్కి వాటికి. సో అవి కూడా అన్నీ తగ్గియమన్నారు. సో దాని అర్థం అదండి. సో ఇప్పుడు మోడీ గారు ఫిజికల్ గోల్డ్ కొనొద్దన్నారు కదా, మరి మనం ఈ గోల్డ్ లాంటిది కొనుక్కోవచ్చా? లేదంటే గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ బీస్, గోల్డ్ ఈటీఎఫ్లు ఇలాంటివి ఏమన్నా కొనుక్కోవచ్చు కూడా దానికి సంబంధించి కూడా రీసెర్చ్ స్టార్ట్ చేశారు. కాబట్టి ఏంటి అసలు ఈ ఎలక్ట్రానిక్ గోల్డ్కి సంబంధించి ప్రస్తుతానికి మార్కెట్ ఎలా ఉంది? సో మోడీ గారు ఫిజికల్ గోల్డ్ కొనొద్దన్నారు. కొంతమంది ఆర్టికల్స్ నేను చూశాను, డిజిటల్ గోల్డ్ కొనుక్కోండి లేదా గోల్డ్ ఈటీఎఫ్స్ కొనుక్కోండి అంటున్నారు. దానివల్ల మీకు ఇబ్బంది ఏం లేదు, ఎకానమీకి ఇబ్బంది ఏం లేదు అంటున్నారు. బట్ అది తప్పు. మీరు గోల్డ్ ఈటీఎఫ్స్ కొన్నా కూడా కరెస్పాండింగ్గా ఫండ్ మేనేజర్స్ ఫిజికల్ గోల్డ్ కొంటారు. ఈరోజు మీకు 1 unit 2 units 10 units ఎగ్జాంపుల్ జిరోదా గోల్డ్ ఈటీఎఫ్ ఉంది. ఆ ఈటీఎఫ్ మీరు కొన్నారంటే అంతే డబ్బులు పెట్టి ఆ ఫండ్ మేనేజర్ కరెస్పాండింగ్ వాళ్ళు మళ్ళీ ఫిజికల్ గోల్డ్ కొని వాటిని స్టోర్ చేస్తారు. ఎందుకంటే రేపొద్దున మళ్ళీ ఆ గోల్డ్ అమ్మి వచ్చిన ప్రాఫిట్స్తో మళ్ళీ మనకి షేర్ చేయాలి కాబట్టి. సో ఈ ఈటీఎఫ్స్ కానీ డిజిటల్ గోల్డ్ కొన్నా కూడా ఏదైతే ఫిజికల్ గోల్డ్ ఇంపాక్ట్ ఉండేదో సేమ్ సిచ్యువేషన్ ఉంటుంది. సో మీరు గోల్డ్ ఈటీఎఫ్స్ కానీ డిజిటల్ గోల్డ్ కొని వాటి కూడా కొనకూడదు. సో వాటి వల్ల ఎటువంటి రిలీఫ్ లేదు. మహా అయితే మీకు ఇవి ఏదైతే తరుగు మజూరు అలాంటివి తప్పితే ఎకానమీకి యాజ్ ఎ హోల్ ఫిజికల్ గోల్డ్ కొంటే ఎలాంటి ఇంపాక్ట్ ఉండిద్దో డిజిటల్ గోల్డ్ అయినా గోల్డ్ ఈటీఎఫ్లు అయినా సేమ్ సిచ్యువేషన్. ఈవెన్ ఇప్పుడు కొత్తగా మన నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్
ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్ అని తీసుకొచ్చింది, ఈజీఆర్ ఈజీఆర్స్ అని తీసుకొచ్చింది. వాటిల్లో కూడా మీకు ఏదైతే ఈజీఆర్స్ మార్కెట్లో ట్రేడ్ అవుతాయో, ఒక్కొక్క యూనిట్ మనం అమ్ముకోవడానికి కొనుక్కోవడం జరుగుతాయో, వాటికి కూడా బ్యాక్డ్ బై ఫిజికల్ గోల్డ్ ఉండేది. బ్యాంక్స్ వాళ్ళు, ఏజెంట్స్ వాళ్ళు ఫిజికల్ గోల్డ్ కొని వాటిని స్టోర్ చేస్తారు. సో మీరు కొన్నారు అంటే వాళ్ళు మళ్ళీ అక్కడ పర్చేజ్ చేస్తారు, మీరు కొనరు డైరెక్ట్గా, మీ తరపున మళ్ళీ కొంటారు. బట్ నెట్ రిజల్ట్ ఏంటి, ఇండియా నుంచి మళ్ళీ ఎకానమీ నుంచి మనీ కొంచెం బయటకు వెళ్ళిపోయింది. సో గోల్డ్, డిజిటల్ గోల్డ్స్ అయినా, ఈటీఎఫ్స్ అయినా, ఈజీఆర్స్ ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్స్ అయినా, ఇవి ఏవి కూడా మనం 1 year పాటు కొనకూడదు. సో దాని సారాంశం అయితే ఏది కొనకూడదు, ఏ రూపంలో కొనకూడదు. రైట్. అయితే ఈ మధ్య బ్యాంకులు గోల్డ్ లోన్స్ కూడా ఇవ్వట్లేదంటే ఏంటి, నిజమేనది? సో ఇప్పుడు ఒక ఫస్ట్ చర్య ఏం చేశారంటే కొనొద్దని చెప్పారు. నెక్స్ట్ దాని పర్యావరణానికి ఏం చేశారంటే ఇంపోర్ట్ డ్యూటీ అంతకుముందు గోల్డ్ మీద 6% ఉండేది. ఆ 6% యొక్క ఇంపోర్ట్ డ్యూటీని 15% చేశారు. సో ఎప్పుడైతే ఇంక్రీజ్ చేశారో ట్యాక్స్ రేటు, గోల్డ్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఆటోమేటిక్గా ₹1,00,000 బడ్జెట్ ఉన్నా అనుకున్నా, 2 లక్షలు బడ్జెట్ పెట్టుకుంటే పెళ్ళికి కానీ కొన్నాను గోల్డ్, వాళ్ళ నెట్ కొనే తగ్గిపోద్ది, ఎందుకంటే రేటు పెరిగింది కాబట్టి. ఆ విధంగా డిస్కరేజ్ చేశారు. నెక్స్ట్ చాలామంది ఈ రోజుల్లో గోల్డ్ కొని ఎందుకు కొంటున్నారు, మనం ఫంక్షన్ ఉంటే పెట్టుకున్నాం, రేపు పొద్దున కావాలంటే ఇమీడియట్ లిక్విడిటీ ఏదైనా బ్యాంకులో తాకట్టు పెట్టేసి గోల్డ్ లోన్ తీసుకోవచ్చు అనే ఒక పర్పస్తో కొంటున్నారు. సో దీన్ని ఇంకా గోల్డ్ డిస్కరేజ్ చేయడం కోసం ఫస్ట్గా ఇంపోర్ట్ డ్యూటీ పెంచారు. నెక్స్ట్ మోర్ దాన్ 2.5 lakhs గోల్డ్ లోన్ తీసుకోవాలి అంటే కంపల్సరీగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ సబ్మిట్ చేయాలి. సో బిలో మిడిల్ క్లాస్ పీపుల్ చాలామందికి అంత ఇన్కమ్ ఉండదు కాబట్టి వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయరు. సో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయలేదనే సాకు చెప్పేసి వాళ్ళ గోల్డ్ లోను ఆపేస్తారు. గోల్డ్ మీద లోన్ రాదు కాబట్టి కొనే వాళ్ళు ఆసక్తి చూపరు. ఇన్వెస్ట్మెంటు గోల్డ్ సెకండ్ ఆప్షన్ మనకు కావాలన్నప్పుడు లోన్ తీసుకోవచ్చు అని కొంటారు, అవసరం ఉంటే వాడుకుందాం, లేదంటే మనం లోన్ తెచ్చుకోవచ్చు అనుకుంటారు. సో ఎప్పుడైతే లోన్ రాదని తెలిసిందో ఆటోమేటిక్గా గోల్డ్ కొనే వాళ్ళు తగ్గిపోతారు. నెక్స్ట్ అంతకుముందు బిస్కెట్స్ మీద, గోల్డ్ వీటి మీద కూడా లోన్ వచ్చేది. ఇప్పుడు కొత్తగా ఉన్న రూల్స్ ప్రకారం ముడి గోల్డ్, బిస్కెట్స్ వాటి మీద గోల్డ్ రాదు, ఓన్లీ జ్యువెలరీ మీదే మనకు లోన్ వస్తుంది. అది కూడా 2.5 lakhs దాటితే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ సబ్మిట్ చేయాలి. బట్ రూరల్ ఏరియాస్లో అగ్రికల్చర్ యాక్టివిటీస్, దాని అలైడ్ యాక్టివిటీస్ వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఒక బ్యాంక్ పాస్బుక్స్ కానీ దాని యొక్క కరస్పాండింగ్ డాక్యుమెంట్స్ కానీ సబ్మిట్ చేస్తే వాళ్ళకి 2.5 lakhs కన్నా ఎక్కువ లోను ఇచ్చేస్తారు. నెక్స్ట్ ఈ గోల్డ్ లోన్ ఏదైతే మనకి ఇస్తున్నారో అంతకుముందు గోల్డ్ ఇచ్చేసే వాళ్ళం, లోన్ తీసుకునే వాళ్ళం. ఇప్పుడు స్పెసిఫిక్గా మీరు లోన్ ఎందుకు తీసుకుంటున్నారు, ఎడ్యుకేషన్ కోసం తీసుకుంటున్నారా, ఏదైనా బిజినెస్ కోసం తీసుకుంటున్నారా, లేదంటే పెళ్లి కోసం తీసుకుంటున్నారా, స్పెసిఫిక్గా ఎందుకు పర్పస్ ఆఫ్ ది లోన్ డిస్క్లేర్ చేయాలి. ఆ లోన్ తీసుకున్న డబ్బులతో మళ్ళీ గోల్డ్ కొనకూడదు. అంతకుముందు గోల్డ్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసి లోన్ తీసుకొని ఆ డబ్బులతో మళ్ళీ గోల్డ్ కొనేసి రేటు పెరుగుతుంది కదా ఎప్పటికైనా అని ఒక సిస్టమేటిక్గా ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు. ఇప్పుడు కొత్తగా వచ్చిన రూల్ ప్రకారం గోల్డ్ లోన్ తీసుకొని ఆ లోన్తో మళ్ళీ గోల్డ్ కొనకూడదు. ఇలాగా నెంబర్ ఆఫ్ రీజన్స్. అంతకుముందు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది లోన్ అమౌంట్ని బట్టి ఎంత గోల్డ్ తీసుకుంటే గ్రామ్కి ఎంత అని ఫిక్స్డ్కి ఇచ్చేసేవాళ్ళు. ఇప్పుడు స్లాబ్స్ అప్ టు 2.5 lakhs, 2.5 lakhs 5 lakhs, 5 lakhs 10 lakhs అలా స్లాబ్స్ పెట్టి మన ఎలిజిబుల్ అమౌంట్ కూడా తగ్గించేస్తున్నారు. ఫస్ట్ 2.5 lakhsకి 80%, తర్వాత 75%, తర్వాత 70% అని చెప్పేసి గోల్డ్ యొక్క ఎలిజిబిలిటీ కూడా తగ్గిస్తున్నారు. ఇలాగ వేరియస్ మెజర్స్ గోల్డ్ మీద ప్రెజర్ పెడుతున్నారు. సో ఎందుకు ఫైనల్గా గోల్డ్ యొక్క ఇన్వెస్ట్మెంట్ని డిస్కరేజ్ చేయాలి, గోల్డ్లో ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు అని చూస్తున్నారు. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ 6 months బ్యాక్ 1 April 2026 నుంచి సిల్వర్ మీద కూడా లోన్ ఇస్తామని చెప్పారు గవర్నమెంట్. అఫీషియల్గా ఆర్బీఐ నోటిఫికేషన్ ఇస్తుంది. నెక్స్ట్ 6 monthsలో 1 April 2026 మీకు గుడ్ న్యూస్, ఇంకా గోల్డ్ మీదే కాదు సిల్వర్ మీద కూడా మీకు లోన్ ఇస్తామని చెప్పారు. చెప్పి సిల్వర్ మీద లోన్ ఇవ్వకపోగా ఆల్రెడీ గోల్డ్ మీద లోన్లు తీసుకున్న దాన్ని వేరియస్ మెజర్స్ పెట్టి దాన్ని ఆపేస్తున్నారు. సో ఇది మిడిల్ క్లాస్కి, లోవర్ మిడిల్ క్లాస్కి, ఇంటర్ ఫంక్షన్ ఉన్నా లేదా ఇంకో ఇది ఉన్నా డబ్బులు లిక్విడిటీ చాలా ఇప్పుడు దీని ఎప్పుడైతే బ్యాంక్స్ వాళ్ళు లోన్లు ఇవ్వడం ఆపేస్తారో డబ్బులు అవసరం కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ప్రైవేట్ ఫైనాన్స్కి వెళ్తారు. డబ్బులు తాకట్టు పెట్టుకొని చిన్న చిన్న షాపులలో వాళ్ళకి వెళ్ళేసి ఎక్కువ వడ్డీలు కట్టేసి గోల్డ్ లోన్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చేటట్టుంది. రైట్. ఇప్పుడు కన్క్లూజన్గా మరి మోడీ గారు అనౌన్స్మెంట్ తర్వాత కూడా మరి గోల్డ్ కొనాలా వద్దా, లేకపోతే ఆయన చెప్పారు కదా నిజంగా ఫాలో అవుదామా, లేదంటే ఫాలో అవ్వాల్సిన అవసరం లేదనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? ఫాలో అవ్వాల్సిందే. ఒక కుటుంబ పెద్ద ఒక మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు సో మనం ఎటున్నా కానీ అది ఫాలో అవ్వాలి, గోల్డ్ పర్చేజ్ ఆపాలి. బట్ గోల్డ్ లోన్ మీద మాత్రం గవర్నమెంట్ ఒకసారి రీథింక్ చేసి ఆంక్షలు కొంచెం సడలించి మిడిల్ క్లాస్కి, లోవర్ మిడిల్ క్లాస్కి ఏమైనా ఎగ్జామ్స్ ఇస్తే మాత్రం బాగుంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రవీంద్ర గారు. థ్యాంక్ యూ అండి విష్ణు.